రవి హరియానా నలుగురం కలిసాం. రవి ఉండడు లావణ్య. ఎందుకుండడు హరియానా? తెలుసుకోవచ్చా, అడగచ్చా? ఒక నిమిషం ఆగు రాజ్, నేను హరియానాతో మాట్లాడుతున్నావు కదా, ఒక నిమిషం ఆగు. నేను రవి ఉన్నప్పుడు రాజు ముందు అంత క్లోజ్ గా ఉంటాను లావణ్య. రవి లేకపోయినా నేను రాజుతోనే ఉంటా, రవి ఉన్నా రాజుతోనే ఉంటా. అంటే అంటే ఉండడం వేరు, క్లోజ్ గా ఉండడం వేరంటే అని చెప్పేది. రవి ఉండడు హైపోథెటికల్ సిచ్యువేషన్, ఒకవేళ రవి లేకపోతే. ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు రేపు పొద్దున, మనం బయటికి వెళ్ళాం హరియానా కలవడానికి. రవి కలవడా? నేను రానివ్వను. ఎందుకు? నాకు రాజుతో ఉండడం ఇంపార్టెంట్. కాదు, నాకు రవిని కలవాలని ఉంది. నేను కలవనన్నా. ఎందుకు? నువ్వు కలవ ఇంటికి వచ్చి. రాజు ఉంటే రవి రాడా? ఎందుకు రాడు? మా ఇంటికి రండి. కానీ నేను రాజుతోనే క్లోజ్ గా ఉంటాను, రవి ముందైనా నేను ముందైనా. నువ్వు ఉండొచ్చు, నేను ఉండవుదా? నువ్వు ఉంటే ఉండు, నేనుంటే నాకు ప్రాబ్లం లేదన్నప్పుడు నువ్వు ఉంటే ఉండు. నేను రాజుతో క్లోజ్ ఉంటే నీకు ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం, నేనుంటే నీకు ప్రాబ్లమా? అది జనరల్ అడుగుతున్నా, నేను గర్ల్ ఫ్రెండ్ కదా, నువ్వేంటి? నేనేంటి రాజ్? హలో రాజ్, వినిపించలేదా తన గొంతు నీకు? ఏనా మాట్లాడలేక వినపడి కూడా. అదే నువ్వు కూడా మూడో పక్షులు ఆడేవే కదమ్మా మా కర్మకి. నాకు కుక్కలు గిక్కలు పడవు. అదే కుక్కలు పడవు, కానీ వీడు కావాలి. అదే కదా నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కూడా. అయ్యయ్యో పాపం కుక్కలు పడవు, కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు. ఏరా రాజు, పాపం మీ హరియానా వచ్చి డ్రెస్ కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగు ఒకసారి. నువ్వు ఎత్తుతావు పోనీ మీ హరియానా కూర్చోబెట్టి. ఇద్దరు పనులు ఉన్నారు. అదే మాకు లేక మేము బతికిన రోజులు వీడి కోసం, వీడిని దొబ్బేస్తావని రోజును తెలియక. అదే